ఫార్ములా ఈ రేస్ కేసులో A2 అండ్ A3 పరిస్థితి ఏంటి? వాళ్ళ విచారణ గడువులు ఎప్పుడు? అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఇళ్లలో జరిగిన ఏసీబీ సోదాల్లో తేలిందేంటి? ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో తనపై నమోదైన కేసు కొట్టివేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ హైకోర్టు అలా కొట్టేసిందో లేదో ఇలా దూకుడు పెంచింది ఏసీబీ. కేసులో A2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా ఉన్న హెచ్ఎండిఏ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సెర్చ్ వారెంట్ కు ఏసీబీ కోర్టు అనుమతి ఇవ్వడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఫార్ములా కేసులో జరిగిన ఒప్పందాలు, లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. హెచ్ఎండిఏ ద్వారా జరిగిన లావాదేవీలు, ఒప్పంద పత్రాలపైన ఫోకస్ పెట్టారు ఏసీబీ అధికారులు. ఇక ఫార్ములా ఈ రేస్ కేసులో అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఇద్దరు అటు ఈడీ ఇటు ఏసీబీ విచారణకు ఎదుర్కోవాల్సి ఉంది. బుధవారం ఏసీబీ విచారణకు, గురువారం నాడు ఈడీ విచారణకు అరవింద్ కుమార్ హాజరు కావాల్సి ఉంది. అలాగే బిఎల్ఎన్ రెడ్డి బుధవారం నాడు ఈడీ ముందు, అలాగే 10వ తేదీన ఏసీబీ ముందు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు అందాయి. ఇంతకు ముందే విచారణకు రావాలంటూ వీళ్ళకు ఏసీబీ, ఈడీ నోటీసులు ఇచ్చాయి. అయితే విచారణకు వచ్చేందుకు సమయం కావాలంటూ పలు కారణాలు చెబుతూ వచ్చారు ఇద్దరు. దీంతో తాజాగా మరోసారి కొత్త డేట్లతో ఇద్దరికి నోటీసులు పంపారు ఏసీబీ, ఈడీ అధికారులు. మొత్తంగా ఫార్ములా ఈ రేస్ కేసు ఉత్కంఠగా మారింది.